హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సెప్టెంబర్ 29, 2021 హిందూలోని ఏటీఎల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ముందే ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్యాక్లింగ్ ద మావోయిస్ట్ని ఎలా అంటే వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, వాళ్ళని ఎలా అదుపు చేయాలి, లేకపోతే వాళ్ళలో ఎలా మార్పు తీసుకురావాలి, ఇవన్నీ అంశాలు కూడా ట్యాక్లింగ్ ద మావోయిస్ట్ అనమాట. మావోయిస్ట్తో ఎలా వ్యవహరించాలని చెప్పే ఆర్టికల్ అనమాట. ద ఇన్సర్జెన్సీ హ్యాస్ వీకెండ్ బట్ ఇట్స్ ప్రొపెన్సిటీ ఇన్ సెలెక్ట్ ఏరియాస్ హ్యాస్ నాట్ రెడ్యూస్డ్. అంటే ఇప్పుడు ఈ యొక్క తిరుగుబాటుకు సంబంధించి, ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు, ఈ తిరుగుబాటు అనేది చాలా ప్రాంతాల్లో ఏంటంటే బలహీనపడింది. కానీ వాళ్ళ యొక్క శక్తి మాత్రం కొన్ని సెలెక్ట్ ఏరియాస్లో మాత్రం తగ్గిపోలేదు, ఇంకా రెడ్యూస్ అవ్వలేదు, తగ్గిపోలేదు అని చెప్తున్నాను అనమాట. ఇన్ ఏ మీటింగ్ విత్ స్టేట్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్, హోమ్ మినిస్టర్ అమిత్ షా noted that the geographical influence of the Maoists has reduced from 96 districts in 10 states in 2010 to 41 now. సో ఇప్పుడు ఈ యొక్క స్టేట్ లీడర్స్తో, స్టేట్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులతో, రిప్రజెంటేటివ్స్తో ఈ యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏం చేశాడంటే ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట, ప్రాదేశికపరమైనటువంటి ఈ యొక్క ప్రభావం గురించి ఆయన ప్రస్తావిస్తూ, మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రాంతాలలో మొత్తం 10 రాష్ట్రాల్లో 96 డిస్టిక్లలో వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఇంతకుముందు ఎక్కువగా ఉండేది. ఆ ప్రభావం అనేది ఇప్పుడు 2010లో 96 డిస్టిక్స్లో, అంటే మొత్తం 10 రాష్ట్రాల్లో 96 డిస్టిక్లో వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటే, ఇప్పుడు వచ్చేసరికి అది 2010 లెక్క, ఇప్పుడు వచ్చేసరికి కేవలం ఆ 10 రాష్ట్రాల్లో 41 డిస్టిక్లో మాత్రం వాళ్ళ యొక్క పరిమితి అయిపోయారనమాట. ద కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ సపోర్టింగ్. ద కాంట్రాక్షన్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. సో ఇప్పుడు ఈ తగ్గుదల అనేది అంతగా ఆశ్చర్యపోయే అంశం అయితే కాదనమాట. ఆర్మ్డ్ స్ట్రగుల్ హ్యాస్ ఫౌండ్ ఫ్యూ ట్రాకర్స్ బియాండ్ సెలెక్ట్ పాకెట్స్ అన్టచ్డ్ బై డెవలప్మెంట్ ఆర్ లింకేజ్ విత్ ద వెల్ఫేర్ స్టేట్ అండ్ ఫార్ ఫ్రమ్ కన్సాలిడేటింగ్ ఇట్స్ ప్రెజెన్స్ ఏ ప్రాస్పెక్ట్ దట్ సీమ్డ్ possible following the merger of two major Naxalite groups into a proscribed Communist Party of India, Maoist. The organization is limited to the remote and densely forest terrains of central and east central India. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అంశానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది అంటే ఆయుధాలతో కూడినటువంటి తిరుగుబాటు కావచ్చు, లేకపోతే ఇబ్బందికి పెట్టే అంటే తిరుగుబాటు ఏదైతే ఉందో మనం కొంతవరకు దాన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని అంశాలు మనం సెలెక్టెడ్ పాకెట్స్ కాకుండా అంటే కొన్ని అంశాలకు సంబంధించి వాటిని మనం ట్రాక్ చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు, లింకేజ్ సంబంధించి, వెల్ఫేర్ స్టేట్కి సంబంధించి, అంటే ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ అనేది బాగా ఉందనుకోండి, ఇవి దూరంగా ఉంటాయి ఆర్మ్డ్ స్ట్రగుల్ కావచ్చు. తర్వాత లింకేజ్ అనేది రాష్ట్రాలలో అంటే ఆ యొక్క గ్రామాలు కావచ్చు, పట్టణాలకు కావచ్చు, మంచి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, కమ్యూనికేషన్ కనెక్టివిటీ ఉందనుకోండి, ఇక వెల్ఫేర్ స్టేట్ వాటికి అంటే మంచిగా ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మంచి సౌకర్యాలు కావచ్చు, వాటి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి అనుకోండి, అవి కొంచెం అవకాశం తగ్గే విధంగా ఉంటాయి. అంటే ఆ యొక్క ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది తగ్గిపోయే విధంగా ఉంటుంది. లేకపోతే అవి ఎలా ఉంటాయంటే బాగా కన్సాలిడేట్ అనమాట, అంతా వృద్ధి పొందే విధంగా, కలుపుకొని పోయే విధంగా. దాంతోపాటు ఈ యొక్క ప్రాస్పెక్ట్ అనమాట ఏదైతే ఉందో మనం ఆ యొక్క అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఆ యొక్క విధానం కనుక చూస్తే ఏంటంటే 2 నక్సలైట్ మేజర్ గ్రూప్స్ అనేవి కలిసిపోయాయి అనమాట. ఏది నక్సలైట్ గ్రూప్ ఒకటి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది 2 కలిసిపోయి ఈ యొక్క రిమోట్ అండ్ ఏరియాలో అంటే ఏదైతే అంటే గ్రామీణ ప్రాంతాలు అనేవి, కొన్ని గ్రామాలు అనేవి దూరంగా, ఊర్లో కంటే చాలా దూరంగా ఉంటాయి. వాటికి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు, రోడ్డు మార్గాలు ఉండవు, కనెక్టివిటీ ఉండదు. అలాంటి ప్రాంతాల్లోనూ డెన్స్లీ ఫారెస్ట్ ఏరియాస్ అనమాట, బాగా ఏదైతే అరణ్యాలు ఉన్న చోట ఏంటి అంటే ఇక్కడ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఈస్ట్ సెంట్రల్ అనమాట, అంటే ఈ యొక్క తూర్పు కేంద్ర ప్రాంతాల్లో భారతదేశంలో ఈ యొక్క మావోయిస్టుల ప్రభావం అనేది ఎక్కువగా ఉందన్నమాట. రాదర్ దాన్ మొబలైజింగ్ డిస్కంటెంట్స్ విత్ ద ఇండియన్ స్టేట్ బై ప్రొజెక్టింగ్ ఇట్స్ వీక్నెసెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఇంక్లూజన్ and welfare, the Maoists have privileged armed struggle, invited state repression and sought to use this to recruit adherents. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఉందో అంటే ఈ యొక్క మొబలైజింగ్ అనమాట, డిస్కంటెంట్స్ కొన్ని అంశాలను వాళ్ళు మొబలైజ్ చేయలేకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రాల్లో ఏంటంటే వీళ్ళు చాలా వరకు బలహీన పడిపోతున్నప్పటికీ కూడా
కొంతవరకు ఏవి ఈ యొక్క ఇంక్లూజన్స్ కావచ్చు, అంటే కొన్ని రాష్ట్రాలు అనేవి ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ కలుపుకొని పోవటం, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటం అనేవి చేస్తున్నప్పటికి కూడా మావోయిస్టులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఏదంటే ప్రివిలేజ్లు అనమాట, వాళ్ళ యొక్క పరపతి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు అనేవి ఈ యొక్క ఆర్మ్డ్ స్ట్రగుల్ సంబంధించినటువంటి ప్రాధాన్యతలు పెంచుకుంటూనే ఉన్నారనమాట. ఏది రాష్ట్రాలు అనేవి వాళ్ళని అణగదొక్కుతున్నప్పటికీ, రిప్రెషన్ అణగదొక్కుతున్నప్పటికీ కూడా సో వాళ్ళు ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరైతే ఈ యొక్క అధైరెంట్స్ అనమాట, అంటే వాళ్ళకి నమ్మదగిన వాళ్ళు కావచ్చు, ఆ యొక్క సిద్ధాంతాలను ఒప్పుకున్న వాళ్ళని వాళ్ళ యొక్క అంటే మావోయిస్టులు అనే దాంట్లో వాళ్ళ యొక్క బలగాల్లో చేర్చుకుంటూనే ఉన్నారనమాట. సచ్ ఏ స్ట్రాటజీ హ్యాస్ లెడ్ టు సమ్ ఆఫ్ ద ఇండియాస్ పూరెస్ట్ పీపుల్, the tribals in Chhattisgarh and Jharkhand in particular being caught up in a endless violence and also caused severe losses to the Maoist as well as anti-insurgent security forces. అంటే ఇలాంటి కారణాల కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ పీపుల్ని ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ పీపుల్స్ని, ముఖ్యంగా ఈ యొక్క గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తర్వాత ఆ యొక్క ట్రైబల్స్ అనమాట, ఆ యొక్క ప్రాంతాల్లో వన్యప్రాణులతో పాటు నివసించే వాళ్ళు, అరణ్యాల్లో నివసించే వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళేంటి వాళ్ళ యొక్క బలగాల్లో చేర్చుకుంటున్నారనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఆ యొక్క అంతం లేని ఒక హింస అనేది జరుగుతూనే ఉందన్నమాట. ఈ యొక్క అంతం లేని హింస కారణంగా ఇటువైపు మావోయిస్టులకి నష్టం అనేది కలుగుతుంది, లాసెస్ వస్తున్నాయి. దాంతోపాటు యాంటీ ఇన్సర్జెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనమాట, అంటే ఈ యొక్క మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేసే బలగాలు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి వాటికి కూడా తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం అనేది జరుగుతుందన్నమాట. దిస్ హ్యాస్ ఫాలోడ్ బై ద ప్రిడిక్టబుల్ పాత్ ఆఫ్ మోస్ట్ మావోయిస్ట్ ఇన్సరెక్షన్స్ దట్ రిటైన్డ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ టు అచీవ్ దేర్ ఎయిమ్స్ ఇన్ ద ఫిలిప్పైన్స్ అండ్ పెరు. ఫర్ ఎగ్జాంపుల్, లీవింగ్ బిహైండ్ డెత్ అండ్ వైలెన్స్ రేదర్ దాన్ ఎనేబిలింగ్ జెన్యూన్ అప్లిఫ్ట్ ఆఫ్ పూర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇలాంటి విధానాలు అనేవి అంటే ఈ యొక్క ప్రిడిక్టబుల్ అనమాట, అంటే మనం ఊహించదగ్గవి, అంచనా వేయదగ్గటువంటి ఈ యొక్క విధానం ఏమైతే ఉందో ఈ యొక్క మావోయిస్టుల యొక్క తిరుగుబాటు అనేది ఇలానే కొనసాగుతుంది, రీటైన్ అనమాట, కొనసాగుతుంది. వాళ్ళు ఏంటి కొనసాగుతారు, రీటైన్ అంటే పట్టి ఉంచడం, కొనసాగుతాం. ఎట్లాగ వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఆర్మ్డ్ స్ట్రగుల్ అనమాట, అంటే సాయుధ బలగాలతో వాళ్ళు ఏంటి వ్యతిరేకతను చూపిస్తూ ఆ స్ట్రగుల్ అనేది చేస్తున్నారు అనమాట. ఎందుకని వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి, టు అచీవ్ దేర్ ఎయిమ్స్ అనమాట. ఇలాంటి ఎక్కడ ఫిలిప్పైన్స్, పెరు లాంటి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే అక్కడ ఏంటంటే ఈ యొక్క డెత్ అండ్ వైలెన్స్ని పక్కన పడేసి దానికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ పేదవాళ్ళని అభివృద్ధి చేయాలి. ఈ హింస లేకపోతే మరణం అనేది వాళ్ళ పెద్ద విషయం కాదనమాట. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి యొక్క టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి అంటే పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలాంటి విధానాలను అవలంబిస్తున్నారనమాట. డిస్పైట్ దిస్, ద మావోయిస్ట్స్ హ్యావ్ నాట్ budget from their flawed understanding of the nature of the Indian state and democracy, unwilling to accept that the poor people whom they claim to represent seek a greater engagement with the electoral and welfare system. అంటే ఇప్పుడు మనకి డిస్పైట్ అయినప్పటికీ, అంటే పైన వాళ్ళు అంటే పేదవాళ్ళ యొక్క ప్రగతికి పాటుపడుతున్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మావోయిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు చాలా వరకు అంటే వాళ్ళ యొక్క తప్పుడు అండర్స్టాండింగ్ అనమాట, ఫ్లాడ్ అండర్స్టాండింగ్ అనమాట. ఆ యొక్క అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకని మన భారతదేశం యొక్క దేశం గురించి కావచ్చు, డెమోక్రసీ విధానం గురించి, దాని యొక్క నేచర్ అనమాట, దాని యొక్క విధానం గురించి వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనమాట. అర్థం చేసుకోవటమే కాకుండా ఒకటి అర్థం చేసుకున్నప్పటికీ దాన్ని ఒప్పుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడట్లేదు అనమాట. ఏది పూర్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఎందుకని ఈ పూర్ పీపుల్ అనేవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వంతో ఎక్కువగా వాళ్ళు ఏంటంటే మమైకమైపోయి ఉన్నారు, ఎంగేజ్మెంట్ అయి ఉన్నారనమాట. ఎలక్ట్రల్ సిస్టంలో కావచ్చు, వెల్ఫేర్ సిస్టంలో, అంటే వాళ్ళకి ఇచ్చే పథకాల్లో వాళ్ళు భాగం అవుతున్నారనమాట. అలాంటి వాటిని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఈ యొక్క సాయుధ బలగాలను కొనసాగిస్తూనే ఉన్నారనమాట. ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ స్టిల్ హ్యాస్ ప్రొపెన్సిటీ ఇన్ సౌత్ బస్తర్ ఇన్ ఛత్తీస్గఢ్, ద ఆంధ్ర ఒడిశా బోర్డర్ అండ్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ జార్ఖండ్. అంటే ఈ మావోయిస్టుల యొక్క తిరుగుబాటు దళాలు అనేవి ఇంకా ఏంటంటే వాటి యొక్క శక్తి అనేది ఎక్కడ ఏ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయంటే ఇక సౌత్ బస్తర్ ఇన్ ఛత్తీస్గఢ్లోను, తర్వాత ఆంధ్ర ఒడిశా బోర్డర్లోను, తర్వాత జార్ఖండ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కొన్ని జార్ఖండ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రం వీళ్ళ యొక్క ప్రభావం అనేది, శక్తి అనేది అలానే కొనసాగుతుందన్నమాట. దీస్ స్టేట్స్ మస్ట్ ఫోకస్ ఆన్ ఎక్స్పెన్సివ్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఈవెన్ యాజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ట్రై టు వీకెన్ ద మావోయిస్ట్స్. అంటే ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఏం చేయాలంటే, రాష్ట్రాలు ఏం చేయాలంటే ఈ యొక్క విస్తృతమైనటువంటి ఎక్స్పెన్సివ్ అనమాట, విస్తృతమైనటువంటి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెట్టాలి.
దాంతోపాటు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి. అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా సరైనటువంటి విద్య, ఆరోగ్యం, వాటి తర్వాత నివాసం, ఆహారం ఇలాంటివన్నీ అందుబాటులో తీసుకొస్తే కనుక ఈ యొక్క అంటే సెక్యూరిటీ ఫోర్సెస్లో ఈ యొక్క మావోయిస్టులు బలహీనపరుస్తున్నప్పటికీ ఇలాంటి విధానాలు అనేవి ఇంకా బలహీనపరుస్తాయి అన్నమాట వాళ్ళని. Frequent skirmishes and attacks have not only affected the security forces but also left many tribal civilians caught in the crossfire. అంటే ఇప్పుడు మనకు తరచుగా జరిగే ఏదైతే స్క్రిమిషెస్ చిన్నటువంటి యొక్క ఘర్షణలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏంటంటే అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్కే అంటే మీద దాడి జరగటమే కాకుండా అక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ యొక్క క్రాస్ ఫైర్ అనేది అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల్లో కొంతమంది అమాయకులు కూడా చనిపోతున్నారు అనమాట. ఏ ప్యూర్లీ సెక్యూరిటీ డ్రివెన్ అప్రోచ్ ఫ్రాడ్ విత్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ హ్యాస్ ఓన్లీ యాడెడ్ టు ద ఏలియనేషన్ అమంగ్ ద పూర్ ఇన్ దీస్ ఏరియాస్. అంటే మనం ఈ యొక్క సెక్యూరిటీ డ్రివెన్ అప్రోచ్ అనేది అవి అంటే సెక్యూరిటీ డ్రివెన్ అప్రోచ్తో నిండిపోయిందనమాట. దాంతోపాటు ఎలా ఉండాలంటే మానవ హక్కులు అనేవి తర్వాత ఆ యొక్క మానవ హక్కుల్ని ఉల్లంఘించే విధంగా వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి సో వీళ్ళందరినీ కూడా ఆ పూర్ పీపుల్లో వాళ్ళని ఏలియేట్ చేస్తున్నారనమాట. వాళ్ళని ఏంటి ఏకాకం చేసే విధంగా జరుగుతుందన్నమాట. అలా కాకుండా వాళ్ళు కూడా రాష్ట్రాలు అనేవి వాళ్ళతో ఎక్కువగా మమేకమైతే కనుక మావోయిస్టులకు వాళ్ళు దూరంగా జరిగే అవకాశం ఉందన్నమాట. ద మావోయిస్ట్ మస్ట్ బి కంపెల్డ్ టు గివ్ అప్ దేర్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అండ్ this can only happen if the tribal people and civil society activists promoting peace are also empowered. అంటే ఇప్పుడు మావోయిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే ఈ యొక్క ఆయుధాలతో చేసే ఈ యొక్క పోరాటం అనేది పూర్తిగా వాళ్ళు ఆపేయాలి అంటే కనుక ఏం చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్లో మార్పు తీసుకురావాలా. ఎవరు తీసుకురావాలా? ఈ సివిల్ సొసైటీ యాక్టివిటీస్ అనేవాళ్ళు ఏం చేయాలి? అక్కడ శాంతి నెలకొల్పే విధంగా దానిలో శక్తివంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. ద ఇండియన్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ ద మేర్ వీకెనింగ్ ఆఫ్ ద మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అండ్ reduce commitments made for the development needs of some districts of concern in states such as Jharkhand as its chief minister has alleged. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క సెక్యూరిటీ బలగాలు అనేవి మావోయిస్టులను బలహీనపరిచాలని చెప్పేసి మనం సంతృప్తి చెందకూడదనమాట. ఆ కామెంట్స్తో మనం ఏది సాటిస్ఫైడ్ అయ్యి ఉండకూడదనమాట. ఇంకేం చేయాలా? అక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంటల్ నీడ్స్ అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి పథకాలని వీళ్ళు ఇంకా మెరుగుపరచాలన్నమాట. ముఖ్యంగా జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఆ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ కూడా కొన్ని ఆరోపణలు చేశాడనమాట. మా రాష్ట్రాలు కనుక అభివృద్ధి చెందితే మాకు మావోయిస్ట్ సమస్య అనేది పూర్తిగా తొలగిపోద్దనే ఆరోపణ ఆయన చేశాడు. కాబట్టి అలాంటి పథకాలు తీసుకురావాలి. అంతేగాని సెక్యూరిటీ ఫోర్స్ని బలోపేతం చేసి వాళ్ళ మీద దాడి చేసినంతప్పటికీ కూడా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మళ్ళీ తిరగబడే అవకాశం ఉందన్నమాట. మళ్ళీ వాళ్ళు బలం పుంజుకొని బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. అలా జరగకుండా అభివృద్ధి కనుక చేశారనుకోండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క మావోయిస్టులుగా మారడానికి అవకాశం లేకుండా చేసినట్టు అవుతుందన్నమాట. ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్స్ మస్ట్ కంటిన్యూ టు లెర్న్ ఫ్రమ్ సక్సెసెస్ such as the expansion of welfare and right paradigms in limiting the movement and failures that have led to the continuing spiral of violence in select districts. అంటే ఇప్పుడు మనకు యూనియన్ గవర్నమెంట్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు వీళ్ళు కంటిన్యూగా ప్రతిసారి నేర్చుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క విజయాల నుంచి కొంతవరకు నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క ఎక్స్పాన్షన్ అనమాట విస్తృతమైనటువంటి ఈ యొక్క వెల్ఫేర్ పథకాలు కావచ్చు తర్వాత హక్కులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉదాహరణలు పారాడిగమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కావచ్చు. తర్వాత అవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఆ యొక్క మూమెంట్ని దాని యొక్క పరిధిని తగ్గిస్తాయి అనమాట, లిమిట్ చేస్తాయి అనమాట, పరిధిని తగ్గిస్తాయి అనమాట. అండ్ దాంతోపాటు ఫెయిల్యూర్స్ అనమాట ఏవైతే వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఈ యొక్క ఫెయిల్యూర్స్ అనమాట వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొన్ని రాష్ట్రాల్లో హింసకు కారణం అవుతున్నాయి అనమాట. అంటే ఏం లేదండి ఇక్కడ రాష్ట్రాల్లో ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఇంతకుముందు 2010లో మొత్తం 10 రాష్ట్రాలలో 96 ప్రాంతాలు అనేవి ప్రభావవంతంగా మావోయిస్టుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటే ఇప్పుడు అది 41 జిల్లాలకే పరిమితమైంది. రాష్ట్రాల జిల్లాలకే పరిమితమైంది అనమాట. సో అలాంటి పరిమితిని చూసి మనం తృప్తి పడకూడదనమాట. అంటే మావోయిస్టులను వాళ్ళ సాయుధ బలగాలతో పోరాడుతున్నాం కాబట్టి మనం కూడా సాయుధ బలగాలతో వాళ్ళని అణిచివేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు మనకు. రేపు మళ్ళీ మన యొక్క ఈ సాయుధ బలగాలు అనేవి ఎట్లా ఉపసంహరింపబడితే మళ్ళీ వాళ్ళ యొక్క బలం పెంచుకుంటారనమాట. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా యొక్క బలగాలంతకాలం ఈ యొక్క తాలిబాన్లు అనేవాళ్ళు బయటికి రాలేదు. అమెరికా బలగాలు ఉపసంహరింపబడంగానే మళ్ళీ తాలిబాన్లు అందరూ బయటకు వచ్చారు. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి ఎంతకాలం పెడతారు అంటే యుద్ధం ఎంతకాలం చేస్తాం, ఏదో కాలంలో యుద్ధం ఆపినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్నమాట.
అలా కాకుండా అక్కడ ఆ ప్రాంతాలని ఈ యొక్క అభివృద్ధి పరిస్తే, మౌలిక సదుపాయాలు సమకూర్చి అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి కావాల్సినటువంటి పథకాలను అందించి వాళ్ళని అభివృద్ధి బాటలో పట్టితే కనుక వాళ్ళకు మావోయిస్టులతో పాటు కలవాలి, లేకపోతే మావోయిస్టులాగా తయారవ్వాలనే ఆలోచన అనేది లేకుండా పోతుంది. అలా చేస్తే ఎటువంటి సమస్య ఉండదు. సో వాళ్ళకి అభివృద్ధి పథకాలకు అందించే విధంగా, ఆ రాష్ట్రాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వాలు అనేవి కృషి చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నో క్లియర్ విన్నింగ్ అండి. ఇది జర్మనీకి సంబంధించినటువంటి ఆర్టికల్. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డెమోక్రాట్స్ కావచ్చు, కన్జర్వేటివ్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన ఆర్టికల్ అండి. మనకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఒకసారి మీకు చదవాలనిపిస్తే చదవండి, సింపుల్ వార్డింగ్లోనే ఉంది. సో ఇవండి ఈరోజు నా హిందూ 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.